మీరు ఎప్పుడైనా సరే అంటే మీతో పాటు అంటే ఎన్టీఆర్ గారు చిత్రాలు చేసిన అనుభవం మీకు ఉంది కాబట్టి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ఆయన చదస్వం అట్టండి, ఆయన వేసిన క్యారెక్టర్స్ అట్టటి ఇంకెవరో మళ్ళీ రాలేదు కూడా కదా. అలాంటి వాళ్ళు ఎవరు వచ్చారు? అసలు మామూలుగా సినిమా ఆర్టిస్టులు ఎవరు కూడా ఈవెన్తో చిరంజీవి వస్తానని రాడండి. అదేవిధంగా మెడ్రాస్లో ఇంకా ఎంజీఆర్ తర్వాత ఇంకెవరు లేరు. జయలలిత వచ్చిన జయలలిత కాలం అయిపోయింది, ఇంకెవరు లేరు. ఇంకా అక్కడ డిఎంకే జరగాల్సిందే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేస్తారు. ఆయన రావాలని కోరుకుంటున్నాను నేను. ఎక్కడ ఇప్పుడు ఏపీలోనా? ఏపీలో మనస్ఫూర్తిగా దేవుడిని అడుగుతున్నాను తండ్రి, మళ్ళీ ఆయన రావాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని అంత అభిమానం మీకు? చాలా మంచి ఐడియా గల మనిషి అండి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ మంచి, అది మాత్రం ఆయన దగ్గర ఉందండి. డబ్బు సంపాదించేలా కోట్లు కుంపడి ఏం లేదండి. కరెక్ట్ డిసిషన్ ఏదైనా తీసుకుంటే అది ఆయన తీసుకుంటాడు. అట్లాంటి వ్యక్తి మనకు అవసరం. మన ఆంధ్రాకి ఇప్పుడు చాలా అవసరం అండి. సొల్లు మాటలు వద్దండి. నవరత్నాలు 4 ధాన్యాలు 10 మిరపకాయలు 5 ఉల్లిపాయలు కాదండి. ఆయన రావాలి, దేవుని పదే అడుగుతున్నాను, ఖచ్చితంగా రావాలి. మన ఆంధ్ర బాగుపడాలి. ఆయన వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది, లేకపోతే లేదు. ఎందుకు ఇప్పుడు జగన్ గారు బాగానే చేస్తున్నాడని చెప్పేసి వినిపిస్తుంది కదా, నవరత్నాలు అంటున్నారు. అయితే చెప్తున్నా కదండి, నవరత్నాలు 3 ధాన్యాలని. అందరికీ డబ్బులు కూడా అందజేస్తున్నారు కదండి. సొమ్ము నాది, సోకు మీదండి. సొమ్ము నీదైతే ఇవ్వు, ప్రజల సొమ్ము అది. ప్రజల సొమ్మును ఎలా పనిచేయడానికి అయ్యో చిలిపోయిన చిత్తకాయతల నీ సొమ్ము ఇవ్వు. ఇన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది కదా, ఏం చేసుకుంటావు? నీకున్నదే చిన్న ఫ్యామిలీ, నీకు చిన్న బిడ్డలు, ఏం చేసుకుంటావు? రిలేటెడ్ ఇది కూడా ఉండదే, ఏం చేసుకుంటావు? పారపోసుకోవడానిక మనసు ఒప్పదు, దారుమం చేయడానిక మనసు ఒప్పదు. రేపొద్దున నిన్ను ఏదైనా ఇబ్బందికరంగా పరిస్థితులు వస్తే నువ్వు కూర్చున్నావు అనుకో, నీ పెళ్ళానికి అప్పు చెప్తావు లవలి ప్రసాద్ యాదవ్ లాగా, అంతే కదా. మన తెలంగాణ ఆంధ్ర వేరుపడ్డాయి అప్పుడు, కానీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారే దానికి కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు ఎన్నుకున్నారు. తర్వాత జగన్కి దాదాపుగా 151 సీట్లు అంత కట్టారు. అదేనండి నవరత్నాల మహిమే అంటారా? అందరికీ పనిచేసాడు కదండి. డబ్బు మొత్తం నాశనం చేసేసి, మొత్తం ఆంధ్రాని నాశనం చేసి, ఫంక్షన్స్ కూడా సరిగ్గా పట్టడం లేదండి. ఫంక్షన్స్ కూడా ఎవరికి డబ్బులు లేవంటున్నాడు అంతే. ఇప్పుడు అనుకో, ఈ వర్కర్స్ అందరూ ఇప్పుడు మీటింగ్లే కదా, ఎందుకండి? నువ్వు చేస్తూ మంచి పనులు చేస్తూ పో. నవధాన్యాలు నవరత్నాలు కాదు, అందరిని అష్ట కష్టాలు పెడుతున్నావు. అసలు పరిపాలన జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నా మొఖం జరుగుతుందండి. మూసి చేసే కాసు లేదు, దేన్ని చూస్తే దుఃఖం వచ్చిందని. పరిపాలన అండి. ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆంధ్రబాబు నమ్మకం ఉందా మీకు వస్తుందని? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిస్తే వస్తారండి. జరుగుద్ది అంటారు? జరుగుద్ది. ఉందా మీకు అసలు రాజకీయం? మీకు నేను వెళ్ళానండి బాబు, రాజకీయాల్లోకి వెళ్ళాను, కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. చెన్నారెడ్డి గారు చెప్పి, చెన్నారెడ్డి ఆయన గవర్నర్గా ఉండేవాడు. అప్పుడు వెళ్ళాను. వెళ్ళి జాయిన్ అవుదాం అనుకునేటప్పుడు ఫోన్ 4-5 చోట్ల నుంచి ఫోన్, ఇప్పుడు ఎందుకు జాయిన్ అయ్యారు? నేను వచ్చాక జాయిన్ అవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు? నేను వస్తున్నాను కదా, ఆ తర్వాత జాయిన్ అవ్వచ్చు కదా. మీ పార్టీలు దండం రా నాయన, మీ రాజకీయాలు నాకొద్దు మానేసాను, దండం పెట్టేశాను. వరపటి రామూర్తి గారు ఉండగా వెళ్ళాను. కాంగ్రెస్లోకి వెళ్తే మన కాదు, మనం భరించలేము. ఎందుకనమ్మా? ఎందుకంటే మీరు చేయలేరనా? చెయ్యలేను కదండి. దాంట్లో ఏంటంటే అబద్ధాలు మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసమైన మాటలు మాట్లాడాలి జనాలకి, అది మనల్ని కాదు. ఇంకా అడ్డమైన పనులు చేయాలి, నాకు రాదు. అది దాసరి పద్మలు లాంటి వాళ్ళు చేయాలి. ఆవిడ లేదు, వెళ్ళిపోయింది. ఏమెత్తిపోయిందండి? కానీ ఎంత రాజకీయం తెలుసండి మనిషి, భయంకరమైన రాజకీయం. దేవుడు ఎప్పుడు పనిష్ చేస్తాడండి. రాజకీయాల్లోనూ రాజకీయం చేయక ప్రజలకు మంచి చేయి. ప్రజల జీవితాలతో రాజకీయాలు వద్దు, అది మహాపాపం. అందుకే నేను వద్దునా ఆయన మానేసి. అవకాశం అయితే వచ్చింది మీకు కూడా, కానీ మీకు కొంచెం మానవతా దృక్పథమైనటువంటి కొంచెం ఆలోచన కోణం మీకుంది. మరి రాజకీయాల్లో ఉండి చేయలేనని ఎందుకు అనుకున్నారు మీరు?
అక్కడ వాతావరణం అట్టాడిదండి రాజకీయాల్లో. మీరు అనుకున్నట్టుగా లేదు. నేను 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 నాలాడదాన్ని ఉండదండి. ఏమలేరు మీరు? అస్సలు సినీ ఫీల్డ్లోనే ఉండలేకపోయాను నేను. వ్యాపార అనేదాన్ని. రాజకీయాల్లో అన్నీ ఉండాలి. చేతుకున్న 5,000 కాదు, ఇంకో 10,000 తగిలించుకోవాలి. ఎందుకంటే ఆ మాట మనకు చేత కాదు, మోసం చేసే మాట. అస్సలు నేను నాది నష్టపోతాను కానీ మోసం చేయనండి. ఆల్రెడీ ప్రూవ్ నష్టపోయారు కూడా. నష్టపోయాను కానీ పట్టుదల ఎక్కువ, సాధిస్తాను ఏదైనా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడే రావాలి. మళ్ళీ రావాలండి. అందరూ మళ్ళీ దయచేసి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే మన ఆంధ్ర బాగుపడుతుంది. సింగిల్గా వెళ్తే చంద్రబాబు నాయుడు గారు గెలవలేరంటారా? గెలుస్తారు. అంటే మరి ఇందాక మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కనుక ఇంకా ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ప్లస్ ఇంకా డబుల్ అవుద్ది, మైనస్ అవుతుంది. ఎలా ఉందంటున్నారు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? మంచోడండి, ముక్కుసూటి మనిషి. అమ్మో, ముక్కు సూటిగా మాట్లాడతాడు. ఏమైనా జానేదేవు అంతే. 3 పెళ్లి చేసుకుని నీకు ఇష్టమైతే నువ్వు 4 పెళ్లి చేసుకో ఎవడొద్దన్నాడు. పదేసారి విమర్శిస్తున్నారు. అది అంటే ఇంకేం వంకలేనో డొంకట్టు తిరిగట్టండి. అట్లాగా నీకు నువ్వు చేసుకో, ఓపుకుంటే ముగ్గురే పిల్లలు చేసుకో ఎవడొద్దన్నాడు. నీకు అబ్బా కావాలి, బొబ్బా కావాలి, అమ్మకి ఇంకెవరో కావాలని బూత్ ఉందండి, వద్దదు మనకి. అందుకని చెప్పేసి నీకు కావాలి నువ్వు చేసుకో. ఆయన 3 పెళ్ళి చేసుకున్నాడు. ఆఖరికి అందరికీ న్యాయం చేసి అందరికీ ఇచ్చేసాడు, డబ్బు ఇచ్చేసి మీరు బ్రతకండి అమ్మా అన్నాడు. కానీ ఆయన మాత్రం 3 పెళ్ళి చేసుకున్నాడు, 33 పెళ్ళి చేసుకుంటాడా? నీకెందుకయ్యా? అది ఆయన పర్సనల్ జీవితం. రాజకీయాల్లోకి వచ్చినాక రాజకీయంలో ఏమైనా చెడు చేస్తే అప్పుడు అడగండి. రాజకీయంగా విమర్శించవచ్చు, రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. 3 మాట్లాడితే అది ఒక్కటే ఉంది ఆయన దగ్గర లోపం, ఇంకేమి లేదు. మీరు అన్నారు ఏ వంకాలేనో డొంకటి, ఆయనకి అది ఒక్కటే మైనస్ ఉన్నదని దాన్ని ఎత్తు. కానీ ఆయన వస్తే కూడా బాగానే ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు నెక్స్ట్, ఖచ్చితంగా రావాలి. మరి ఏమన్నా పంచితే ఏమన్నా జనం పడిపోతారో మనకు తెలీదు. జనం కూడా పడకూడదు. నేను ఏమంటానంటే, ఇది మన తమిళ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, మన ఏం పేరు ఇప్పుడు చెప్పండి, రజనీకాంత్ ఏమంటాడు తెలుసా? ఇస్తారు డబ్బు, ప్రజల డబ్బు, మీ డబ్బు తీసుకోండి, తీసుకో, ఆడికి కోటు అంతే. నేనేం చెప్తాను, నీకు ఇష్టమైన వాళ్ళని ఎంచుకో, డబ్బు తీసుకో, మీ డబ్బు మీకు పంచుతున్నాడు, తప్పులేదు, అది చేయండి. బుద్ధిశాలితనం, అది నా ఉద్దేశం. కానీ ఉచితాలు ఇవ్వడం వల్ల ఎంత ప్రాబ్లం అండి? అదే ఉచితం ఇవ్వడం వల్ల గల్లాపెట్టి గాలి అయిపోయిందండి. ఉచితం ఏంటండి బాబు, ఇంటింటికి వెళ్ళిపోయి 8,000 అంట. నాదేం పోయి నేను తీసుకున్నా, అబ్బా ఇవాళ ఉందనుకుంటానే కదా, తప్పది. అంటే పొద్దున్న ఆ పెనుబారం ఎవరి మీద పడుతుంది? ఆ భారం మళ్ళీ జనం మీదే పడుతుంది కదండి. జనానికి వేసేస్తున్నాయి కదా, ఓ కరెంటు ఛార్జీలు పెంచేసావు, అన్నీ పెంచేశారు. ఏముంది అక్కడ? చెత్తకు కూడా పన్ను అంటగా. చెత్తకు కూడా పన్ను. ఆ చెత్త ఏరుకునేవాడికి కూడా పన్ను వేస్తాడేమో రేపు పొద్దున్న, చెప్పలేము. రాజకీయాలు అలా తయారైపోయాయి. కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తే ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది అంటారు? చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని చూసుకోక్కర్లేదు. ఇంకా ఎంతతో ఎన్ని మైళ్ళు పోయిందని, మొత్తం నాశనం అయిపోయింది కదండి. చాలా దిగజారిపోయింది. నిజంగా బాధగా ఉంటుంది ఒక్కోసారి. అని ఏం చేస్తాను చెప్పండి. అది మీరు పైపెచ్చి ఏమంటున్నాడు, నన్ను ప్రజలు ఎంచుకున్నారు, ప్రజలది కూడా తప్పు ఉందిగా, అతనిదే తప్పు కాదు కదా. అతను అబద్ధాలు చెప్తే నువ్వు ఎలా పడిపోయావు? మనకు ఉండాలిగా జ్ఞానం. నీ జ్ఞానం ఏమైంది? గడ్డి ఆడుతుందా కదా. సో చంద్రబాబు నాయుడు వస్తే గ్యారంటీ బాగుపడుతుంది, గ్యారంటీగా బాగుపడుతుంది. మళ్ళీ ఆ తప్పులన్నీ మళ్ళీ ఆయన కష్టపడాలి కొంచెం. చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి తప్పులు తడికలు చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఏమీ లేదండి, నాకు తెలిసి ఏమీ లేదు. పుట్టిన కల్పితాలు కానీ అవన్నీ అవి ఏమీ లేవు. ఉంటే ఆయన అసలు ఇంతమంది మెచ్చుకుంటారండి ఆయన్ని. ఆయన దగ్గర ఏమున్నాయండి? ఏమైనా దొబ్బేశాడా? ప్రభుత్వ ఆస్తులు ఏమైనా దొబ్బాడా? కూడబెట్టుకున్నాడా? మాట్లాడితే ఏమంటాడు, అమరావతి స్థలాలు ఉన్నాయంటారు. ఏది వంకలేనో డొంకట్టు తిరిగాడు అన్నాను కదా, అదే అమరావతి స్థలాలు ఏం చేశాడంటే అక్కడే ఉన్నాయి. ఆయన ఏమన్నా గంపలు పెట్టుకుని అమ్ముకున్నాడా? ఏవో చెప్తా ఉంటారు, వింటూ ఉండాలంటే మనం ఏం చేస్తాం. మన కేవలం ఓటర్లు కాబట్టి ఇలా స్పందించి
వినడమే. అంతే. ఇంకా మన చేతిలో ఏం లేదు, కావాలంటే మన ఓటు మనం వేయడం అంతే. ఆ తర్వాత విధి ఆయన రాసింది తప్పించుకుంటారులే.